వెల్కమ్ టు మై ఛానల్. రిలీజ్కి ముందే రచ్చలేపుతుంది భారతీయుడు 2 సినిమా. ఇంతటికి ఏమి రచ్చలేపుతుంది ఏంటి అనేది కూడా మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మీరు కనుక కమల్ హాసన్ అభిమానులు అయితే తప్పనిసరిగా ఈ భారతీయుడు 2కి సంబంధించే కాదు, కమల్ హాసన్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కూడా మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఇక ఏంటి రిలీజ్కి ముందు ఏం లేపుతుంది ఈ సినిమా అనేది కూడా మనం చూసినట్లయితే, యూనివర్సల్ స్టార్ అయినటువంటి కమల్ హాసన్ గారు సెన్సేషనల్ డైరెక్టర్గా ఉన్నటువంటి శంకర్ గారు కాంబినేషన్లో వస్తున్నటువంటి అగ్ర నిర్మాణ సంస్థ అయినటువంటి లైకా ప్రొడక్షన్స్తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ అయినటువంటి రెడ్ జెయింట్ బ్యానర్ పైన సుభాస్కరన్ నిర్మిస్తున్నటువంటి భారీ బడ్జెట్ చిత్రం భారతీయ 2 అని కూడా చెప్పుకోవచ్చు. ఈ చిత్రం మనకు జూలై 12వ తేదీన విడుదల కానుంది. అంటే ఈ నెల 12వ తేదీన ఈ సినిమా మన ముందుకు రాబోతుంది. ఈ సినిమా తెలుగులో థియేట్రికల్ హక్కులను కూడా ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్, అలాగే ఎల్ఎల్పి, అలాగే సీడెడ్ హక్కులను కూడా శ్రీలక్ష్మి మూవీస్ సంస్థలు అయితే దక్కించుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలు ఆదివారం హైదరాబాద్లో ఘనంగా నిర్వహించిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే. అయితే ఈ కార్యక్రమంలో కమల్ హాసన్ ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. అంటే ఈ ఇండియన్ 2 మూవీ అంటే భారీ అంచనాలతో వస్తుంది కాబట్టి, ఇండియన్ 2 అంటే వేరే అనుకున్నారు, భారతీయుడు 2 సినిమా అనమాట. అయితే 28 ఏళ్ల తర్వాత భారతీయుడు సినిమా వచ్చి 28 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు పార్ట్ 2 సీక్వెల్గా మనం చెప్పుకోవచ్చు. నేను కానీ శంకర్ కానీ అంత పెద్ద హిట్ అవుతుందనేసి కూడా అనుకోలేదు. కానీ ఈ చిత్రం నమ్మశక్యం కాని రీతిలో సక్సెస్ సాధించిందనేసి కూడా చెప్పుకొచ్చారు కమల్ హాసన్ గారు. అలాగే భారతీయుడు 2 మనందరి సినిమా. భారతీయుడు సినిమాలో గుంపుల్లో నిలబడేటువంటి పాత్ర అయినప్పుడు కూడా అటువంటి పాత్ర లభిస్తే చాలనేసి కూడా సముద్రకని గారు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆయన భారతీయ 2లో కూడా నటించారు. ఇక నా దృష్టి అంతా కూడా ప్రతిభావంతులను ఇండస్ట్రీకి తీసుకురావడం పైనే ఉంటుందనేసి కూడా కమల్ హాసన్ గారు చెప్పుకొచ్చారు. ఇక భారతీయ 2 సినిమా చిత్రం గురించి అందరూ చెప్పుకొచ్చారు, నేనేమి చెప్పనవసరం లేదనేసి కూడా ఆయన చెప్పుకొచ్చేసారు నిన్న జరిగినటువంటి. అయితే ఈ సినిమా గురించి మాట్లాడుతుంటే ఈ విధంగా కామెంట్స్ చేశారు. అయితే భారతీయ 2 రిలీజ్కి ముందే రచ్చ చేస్తుందని మనం ఫస్ట్ చెప్పుకున్నాం. అంటే భారతీయ 2 బుకింగ్ మామూలుగా లేవు అనేది కూడా అది రచ్చ చేయడం అంటే. అయితే చాలా ఏళ్ళకి వస్తున్నటువంటి సీక్వెల్ మీద ఒక హై రేంజ్లో కూడా చాలామంది హోప్స్ అయితే ఉంటాయి. అంటే 28 సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి సినిమా కాబట్టి సీక్వెల్గా. అయితే ఓవర్సీస్లో ఈ సినిమా బుకింగ్ చాలా జోరుగా ఉంది. స్టార్ట్ అయ్యాయి కూడా. అంటే ఆ బుకింగ్ అంటే టికెట్స్ అడ్వాన్స్ బుక్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, ఆ జోరు అయితే మామూలుగా లేదు. ఒక బీభత్సంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక నార్త్ అమెరికాలో ఆల్మోస్ట్ అంటే $150,000 మార్కును క్రాస్ చేసిందట ఈ సినిమా. ఓవరాల్గా ఓవర్సీస్లో కనుక మనం చూసినట్లయితే వారం ముందు బుకింగ్లోనే $180,000 మార్కు బుక్ అయినట్టుగా కూడా చెప్పుకొచ్చింది. అంటే సొంతం చేసుకుంది ఈ సినిమా. అంటే ఆల్మోస్ట్ ఇండియన్ కరెన్సీ ప్రకారం మనం చూసినట్లయితే 1.5 కోట్ల రేంజ్లో బుకింగ్స్ జరిగాయనేసి కూడా చెప్తున్నారు. అంటే ఓవరాల్గా బుకింగ్ జోరు బాగానే ఉందనేసి కూడా చెప్తున్నారు. ఇప్పుడు రీకు దగ్గర పడుతున్న కొద్దీ మేకర్స్ మరింత ప్రమోషన్స్ చేస్తూ రీచ్ మరింత పెరిగేలాగా, అంటే ఆ రీచ్ ఏదైతే ఉందో డబ్బుల పరంగా రీచ్గా కూడా రీచ్ పెరిగే విధంగా కూడా అయితే ముందుకు వెళ్తున్నారు ఈ మూవీ మేకర్స్. అయితే అవకాశం ఉన్న సినిమా ఎక్కువ అయితే మౌత్ టాక్ మీద ఎక్కువ నమ్ముకుని రిలీజ్ కాబోతుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరు కాంబినేషన్లో పార్ట్ 1 మనం చూసాం, ఒక మంచి సక్సెస్ సాధించింది. పార్ట్ 2 కూడా ఇప్పుడు చాలా ఆసక్తిని రేపేస్తుంది కాబట్టి 100% ఈ సినిమా మరో రికార్డు కూడా సృష్టిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ కిందనే మనం చూసినట్లయితే 1.5 కోటి వరకు కూడా ఓవర్సీస్లో అయితే ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ అయ్యాయి. అయితే ఏదేమైనా ఈ సినిమా కూడా మంచి ఘన విజయం సాధించాలని, అలాగే భారతీయ 2 కూడా ఇంకా సూపర్గా ఉంటుందనేసి కూడా, దీనికి సీక్వెల్గా భారతీయ 3 కూడా ఉందనేసి కూడా చెప్పుకొచ్చారు. కాబట్టి ఏదేమైనా ఈ సినిమా మరింత సక్సెస్ కావాలని కోరుకుందాం. అటు డైరెక్టర్ శంకర్ గారికి, ఇటు కమల్ హాసన్ గారికి, అలాగే ఫ్యాన్స్ అందరికి కూడా ఇది ఒక మంచి శుభవార్తగా కూడా చెప్పుకోవచ్చు. మరిన్ని రికార్డ్స్ ఇండియన్ సినిమా చరిత్రలో, అంటే చరిత్ర ఏదైతే ఉందో ఇండియా మొత్తమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి కూడా ఒక మంచి
టాక్ అయితే ప్రపంచవ్యాప్తంగా వచ్చిందని చెప్పుకోవచ్చు. దానికి అనేక సినిమాలు ప్రపంచవ్యాప్తంగా కూడా మన తెలుగు సినిమా వైపు చూసే విధంగా కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా చూసే విధంగా వచ్చాయని చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపో